హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. ఒక పక్క అల్లారు ముద్దుగా పెంచిన కూతురు జీవితం అస్తవ్యస్తమైంది. ఇంకో పక్క ఎంతో పేరుగల తన వంశం పరువు మొత్తం పోయింది. ఆయన బాధ మాటల్లో చెప్పలేనిది. ఎవరికీ చెప్పుకోలేక మనసులోనే కృంగిపోతున్నారు విశ్వనాథ్. ఆ బాధను తట్టుకోలేక ఒకరోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత గదిలో ఒంటరిగా ఏడుస్తున్న మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి, మహాలక్ష్మి, ఈ జీవితం చాలా భారంగా ఉంది. నాకు కూడా అండి. ఈ భారాన్ని తగ్గించుకునే మార్గం ఆ భగవంతుడు చూపించడంటారా? మహేంద్ర నిర్జీవంగా చూస్తూ, నాతో రా, నేను చూపిస్తాను అని మహాలక్ష్మి చేతిని పట్టుకుని బయట పెరట్లో ఉన్న బావి దగ్గరకు తీసుకువెళ్తారు. మహాలక్ష్మి ఆశ్చర్యంగా, ఏమండి అంటుంది. ఈ భారం దించుకునే మార్గం ఇదొక్కటే మహాలక్ష్మి అని అమాంతం మహాలక్ష్మిని బావిలోకి తోసేసి మహేంద్ర కూడా దూకేస్తారు. విశ్వనాథ్ కష్టాలనే సముద్రాన్ని దాటలేక, అవమానాలనే సుడిగుండాలను ఎదుర్కోలేక, అపవాదులనే కెరటాలకు ఎదురీదలేక తను చనిపోవాలనుకోవడమే కాకుండా తన భార్యను కూడా చంపేశారు. మోహిని పరిస్థితి అయితే వర్ణనాతీతం. అప్పటి వరకు మహారాణిలా బ్రతికిన మోహిని ఇప్పుడు ఎవ్వరూ సహాయం చేయడానికి కూడా సాహసించని కష్టాల ఊబిలో కూరుకుపోయింది. రాత్రి లేదు, పగలు లేదు, ప్రతి క్షణం తను చిత్రవ్యధ అనుభవిస్తుంది. వెలుగు ముఖం చూసి 4 రోజులైంది. ఎప్పుడూ తన గదిలోనే తలుపులు మూసుకుని కుమిలిపోతుంది. కానీ ఎవరున్నా లేకపోయినా నాకు తోడుగా అమ్మ నాన్న ఉన్నారులే అన్న ధీమా ఇంకా మోహినిని బ్రతికిస్తుంది. అలా ఆ రాత్రి గడిచిపోయింది. సూర్యుడు ఎప్పటిలాగానే వెలుగులు చిమ్ముతూ ఆకాశంలోకి వచ్చేశాడు. మోహినికి మెలకువ వచ్చింది. ఎప్పుడూ ఉదయాన్నే తన గదికి వచ్చి టీ ఇచ్చే అమ్మ చేయి ఇంకా కనపడలేదు. ఉదయాన్నే నాన్న పూజ చేసేటప్పుడు వినపడే మంత్రాలు ఆ రోజు ఎందుకో ఇంకా వినపడట్లేదు. అదంతా మోహినిలో కాస్త అనుమానాన్ని రేకెత్తించినప్పటికీ బహుశా బాధలో ఉండి తనలాగే బయటకు రాలేకపోతున్నారేమో అనుకుంది. సమయం గడుస్తుంది. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఇంట్లో తిరిగే అమ్మ మోహినిని గట్టిగా తిడుతూ ఉండే నాన్న అలికిడి కాస్త కూడా లేదు. ఇల్లంతా చీమ కదిలిన శబ్దం కూడా వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం మోహినికి కొత్తగా అనిపించి, అమ్మ ఈపాటికే నాకు టిఫిన్ తినిపించడానికి నా గదికి వచ్చేది కదా. నాన్న అయితే నేను చేసిన ఈ పనికి నన్ను చంపేస్తానని పెద్ద పెద్దగా అరుస్తూ ఉండేవారు కదా. అసలు వాళ్ళ కదలికలు కూడా తెలియడం లేదేంటి అని అనుమానం రాగానే భయంతో హడావిడిగా మంచం దిగి బయటకు వస్తుంది. బయట హాలులో ఎవరూ లేరు. తలుపులు మాత్రం తీసే ఉన్నాయి. గబగబా వంటగదిలోకి వెళ్ళింది. రాత్రి తిన్న కంచాలు పాత్రలు అలానే ఉన్నాయి. ఇల్లంతా కంగారుగా అమ్మా నాన్నల జాడ కోసం కలియ తిరిగింది. అమ్మా, నాన్నగారు, అమ్మా, నాన్నగారు అంటూ పెరట్లోకి వెళ్ళింది. పెరట్లో కూడా ఎవరూ కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళారో తెలియక లోపలికి వెళ్ళబోతుంటే ఒక పెద్ద కొబ్బరికాయ బావిలో పడిన శబ్దం వచ్చింది. ఒక్క ఉదుటున ఉన్న పలంగా అక్కడే ఆగిపోయి వెనక్కి తిరిగి బావి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. మోహిని మనసులో భయంకరమైన అలజడి, కళ్ళలో భయం. నిన్న రాత్రి చీకటి పడ్డాక బావిలో ఏదో పడి పెద్ద శబ్దం వచ్చిన విషయం గుర్తొచ్చింది. అడుగు ముందుకు పడట్లేదు. వెనక్కి వెళ్ళే ఆస్కారం లేదు. కళ్ళు భయంతో చెమర్చాయి. గొంతుకు తడి ఆరిపోతుంది. ధైర్యం చేసి ముందుకు అడుగు వేయాలన్నా కాళ్ళు తడబడుతున్నాయి. కానీ తప్పదు. అలాగే భయపడుతూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ మనసులో భగవంతుడిని తలుచుకుంటూ బావి దగ్గరకు నడుస్తుంది. బావి దగ్గరకు వెళ్ళి బెదిరిపోతూ బావిలోకి చూస్తుంది. చెమర్చిన కళ్ళు మసకబారి బావిలో ఏముందో స్పష్టంగా కనిపించక ఒక్కసారి 2 చేతులతో 2 కళ్ళను తుడుచుకుని బావిలోకి చూస్తుంది. అమ్మ, నాన్నగారు అని పెద్దగా అరిచి అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. ఆ అరుపు విన్న పక్కింటి వాళ్ళు ఏం జరిగిందో అని గబగబా వచ్చి జరిగింది తెలుసుకుంటారు. మోహినిని కాపాడతారు. విశ్వనాథ్, మహాలక్ష్మిలు చనిపోయిన విషయం ఊరంతా చాలా వేగంగా పాకిపోయింది. వాళ్ళ ఊళ్ళోనే కాక మహేంద్ర భూపతి ఇంటికి కూడా మెరుపు వేగంతో చేరిపోతుంది. ఆ వార్త తెలుసుకున్న మహేంద్ర భూపతి కుటుంబం హుటాహుటిన మోహిని ఇంటికి వస్తారు. వాళ్ళు వచ్చేసరికి విశ్వనాథ్, మహాలక్ష్మిల శవాలను ఆరు బయట పడుకోబెట్టి ఉంచుతారు.
మోహిని వాళ్ళపై పడి దిక్కులు పిక్కటిల్లేలా బోరున విలపిస్తుంది. అది చూసిన మహేంద్ర, అరుంధతి, మోహినిని లోపలికి తీసుకువెళ్ళు అనగానే మోహినిని బలవంతంగా లోపలికి తీసుకువెళ్తుంది అరుంధతి. మహేంద్రవర్మకు కూడా కంటనీరు ఆగట్లేదు. అసలు కలలో కూడా ఊహించని విధంగా అక్క బావ ఇంత పని చేస్తారని అనుకోలేదు మహేంద్ర. భూపతి వర్మ కూడా నిశ్చేష్టుడై అలా చూస్తూ ఉన్నాడు. ఇక వసుంధర కూతుర్ని అల్లుడిని అలా చూసి గుండెలు బాదుకుంటూ రోదిస్తుంది. ఉన్నట్లుండి భగవంతుడు మన మీద పగపట్టాడా అన్నట్లు మహేంద్ర భూపతి కుటుంబం క్షణానికో నరకాన్ని అనుభవిస్తుంది. అలా పుట్టెడు దుఃఖంలో విశ్వనాథ్ వాళ్ళ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇక మోహినిని ఒక్కదాన్నే ఆ ఇంట్లో వదిలితే ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందో అని మహేంద్ర, అరుంధతి, మోహిని ఇక్కడ ఉండడం మంచిది కాదేమో అనిపిస్తుంది, అందుకే మన ఇంటికి తీసుకుపోదాం అంటారు. అవునండి, నేను అదే అనుకుంటున్నాను అరుంధతి అంటుంది. ఇంతలో భూపతి వర్మ కోపంగా, నాన్నగారు, మోహినిని మన ఇంటికి తీసుకురావడం నాకు ఇష్టం లేదు అని ఖచ్చితంగా చెప్పేస్తాడు. భూపతి, కోపాలు ఆవేశాలు ప్రదర్శించే సమయం ఇది కాదు అంటారు మహేంద్ర. అవును భూపతి, నువ్వు చిన్నపిల్లాడివి, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. మోహినిని ఇక్కడ ఒంటరిగా ఒక అనాథలా ఉంచడం మంచిది కాదు, పైగా తను ఒట్టి మనిషి కూడా కాదు అని అరుంధతి అనగానే భూపతి వర్మ ఒక్కసారిగా గట్టిగా చెవులు మూసుకుని, అమ్మా, అందుకే దాన్ని మన ఇంటికి తీసుకురావద్దంటున్నాను. అది నా కళ్ళ ముందు అలా తిరుగుతుంటే నాకు ఒంటిపై తేళ్లు పాకినట్లు అనిపిస్తుంది అని కోపంగా మాట్లాడతాడు. భూపతి, నువ్వు మోహిని మీద పెంచుకున్న ఆ అతి ప్రేమే ఇప్పుడు తనను ఇంతలా ద్వేషించేలా చేస్తుంది. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. కానీ మోహిని చేసిన తప్పుకో చాలా పెద్ద శిక్షే వేసేశాడు ఆ దేవుడు. ఇంతకు మించి తనను కష్టపెట్టడం మంచిది కాదు అని నచ్చచెప్పడానికి చూస్తారు మహేంద్ర. అప్పుడు పక్కనే ఉన్న సునంద కూడా, అవును బావా, ఎంత కాదన్నా తను మనకు పరాయిది అయిపోదు కదా, తెలియక తప్పు చేసింది అక్క. ఆ తప్పే దావాగ్నిలా మారి తన జీవితాన్ని దహించేసింది. ఇక ఇప్పుడు కూడా మనం జాలి చూపించకపోతే ఎలా అని భూపతి భుజంపై చేయి వేసింది సునంద. అది చూసి మోహినికి మరొక్కసారి కడుపులో ఒక్కసారిగా అసూయ వచ్చేసింది. తను పెళ్లి చేసుకోవాల్సిన బావను సునంద చేసుకోవడమే కాకుండా అప్పుడే ఆ ఇంటి కోడలిగా పెత్తనం చెలాయించేస్తుందన్న అభిప్రాయం మోహినిలో మొదలైంది. సునంద మాటలకు భూపతివర్మ కాస్త కోపాన్ని తగ్గించుకుని, ఏమో, మీరెన్ని చెప్పినా మోహిని నా కళ్ళ ముందు తిరగడం నాకు అసలు ఇష్టం లేదు. కానీ మీరు ఆ మహాతల్లిని చూసి జాలి పడుతున్నారు కాబట్టి తనను మన కోటలో కాకుండా మన పక్కన ఉన్న కోటలో ఉంచండి అంటాడు. మహేంద్ర వెంటనే అరుంధతి వైపు చూసి, సరే భూపతి, అలాగే చేద్దాం. అవకాశం వచ్చింది కదా అని ఈ మోహినీదేవి పొరపాటును కూడా మన ఇంట్లో అడుగు పెట్టకూడదు. దీనికి అందరూ ఒప్పుకున్నట్లయితేనే ఆమెని ఇంటికి తీసుకురండి అని బయటకు కోపంగా వచ్చేస్తాడు భూపతివర్మ. అలా మోహినిని తీసుకుని భైరవపురం వెళ్ళిపోతారు అందరూ. భూపతివర్మ చెప్పినట్లే వాళ్ళ కోట పక్కనే ఉన్న చిన్న కోటలో మోహినిని ఉంచి మోహినికి తోడుగా వసుంధర, కాంతమ్మలను కూడా అక్కడే ఉండమని సలహా ఇస్తారు. నెమ్మదిగా రోజులు గడిచిపోతున్నాయి. సునంద కూడా నీళ్లు పోసుకుంది. ఆ సంగతి మహేంద్ర, అరుంధతుల్లో కాస్తలో కాస్త సంతోషం తీసుకువచ్చింది. కానీ ఆ సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించే అవకాశం లేకుండా మోహినికి నెలలు నిండుతున్నాయి. మోహినికి పుట్టబోయే బిడ్డను చూసి నలుగురు ఏమంటారో అన్న భయమే వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక దత్త విషయానికి వస్తే తను తండ్రి కాబోతున్నాననే సంతోషం పట్టుమని 10 నిమిషాలు కూడా లేకుండా తన తల్లిదండ్రులకు దూరం అయినందుకు చాలా కుమిలిపోతున్నాడు. అందరూ ఉండి కూడా పట్నంలో నెలలు నిండుతున్న తన భార్యతో అనాథలా బ్రతుకుతున్నాడు. కృష్ణ శర్మ, శారదలు కూడా కొడుకు బ్రతికి ఉన్నప్పటికీ కళ్ళారా చూసుకునే భాగ్యాన్ని కోల్పోయినందుకు చివరకు వాళ్ళు కూడా జీవశ్చవాల్లా బ్రతుకు వెళ్లదీస్తున్నారు. కానీ ఇంత జరిగినా మోహిని, వసుంధరలో మార్పు రాలేదు. అసూయ, ద్వేషం అన్నవి ఒక మనిషి మీద మొదలైతే అవి ఎంత దారుణమైన స్థితికి తీసుకువస్తాయో కళ్ళారా చూసినప్పటికీ ఇంకా వాళ్ళలో బుద్ధి రాలేదు. కడుపుతో ఉన్న సునందను అత్తారుబత్తంగా మహేంద్ర కుటుంబం చూడడం, సునంద నీళ్లు పోసుకుందని తెలిసిన వెంటనే ఊరి జనం ఆనందంగా ఇంటికి వచ్చి ప్రేమగా పరామర్శించి వెళ్ళడం, రకరకాల పిండి వంటలు, పళ్ళు తీసుకువచ్చి సునందకు ఇవ్వడం,
ఇవన్నీ కాంతమ్మ ద్వారా తెలుసుకుంటున్న వసుంధర కంట నీరు పెట్టుకుని మోహినితో, నీకు జరగాల్సిన అదృష్టాన్ని అది లాగేసుకుంది. నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే ఇప్పుడు నా కళ్ళ ముందు జరుగుతుంది. ఆ మహాతల్లి కోడలిగా ఇంట్లో అడుగు పెట్టిందో లేదో నేను నా ఇంటికి దూరమయ్యాను. నా పెద్ద కూతురు అల్లుడు ఈ లోకంలోనే లేకుండా నాకు శోకాన్ని మిగిల్చి వెళ్ళిపోయారు. నా ముద్దుల మనవరాలు ఎంత గొప్పగా బ్రతుకుతుందని ఆశపడ్డానో ఆ ఆశ ఒక్కసారిగా నీరు కారిపోయింది. తీరని బాధను మిగిల్చింది. ఇంకా ఇది చూడడానికేనా ఆ భగవంతుడు నన్ను ప్రాణాలతో మిగిల్చింది అని ఏడుస్తూ మోహిని మనసులో సునందపై ఇంకా ద్వేషాన్ని పెంచేస్తుంది. వసుంధర మాటలు విని పూర్తిగా తన జీవితాన్ని నాశనం చేసుకున్నప్పటికీ తీపిగా బుజ్జగిస్తున్నట్లు వసుంధర మాటల్లో దాగి ఉన్న చేదుని గ్రహించలేకపోతుంది మోహిని. మోహినికి ఇప్పటికీ వసుంధర చెప్పే ఆ మాటలే రుచిస్తున్నాయి. అప్పటి వరకు తనను కంటిపాపలా అల్లారు ముద్దుగా చూసుకున్న తల్లిదండ్రులు దూరమైన బాధ మోహినిని అనుక్షణం దహిస్తుంది. తన తల్లిదండ్రులు మరణానికి కారణం తానే అని తెలుసుకోలేనంత అజ్ఞానంలో ఉన్న మోహిని దానికి మహేంద్ర భూపతి కుటుంబం మొత్తాన్ని బాధ్యులుగా ఊహించుకుని వాళ్ళపై ద్వేషాన్ని పెంచుకుంటుంది. ఒక పక్క ప్రేమించిన దత్త కూడా తన గురించి కాస్తైనా ఆలోచించకుండా వెంటనే పెళ్లి చేసేసుకోవడం, పట్నంలో భార్యతో సంతోషంగా జీవించడం, చివరకు తను ఇంత క్షోభలో ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా దత్త తనను చూడాలనుకోలేదు అన్న భావన మోహినిలో అధికమై దత్త కుటుంబంపై కూడా ఈర్ష్య ద్వేషాన్ని పెంచేసుకుంటుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే సునందపై ఉన్న అసూయ అనే చెడు బీజం మొలకెత్తి అది మోహినిలో రోజు రోజుకి మహావృక్షంలా మారిపోతుంది. దానికి తోడు అగ్నికి ఆర్ఘ్యం పోస్తున్నట్లు వసుంధర ఆ వృక్షానికి నీరు పోస్తూ పెంచి పోషిస్తుంది. సునంద భూపతివర్మలు కూడా చాలా అన్యోన్యంగా ప్రేమతో కాపురం సాగించడం, ఇవన్నీ చూస్తున్న మోహిని నవ్వడం అనే పదాన్నే మరచిపోయింది. ఎప్పుడు బాధ, ద్వేషం, అసూయ, బెంగ, కోపం అనే భీకరమైన భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేక అనుక్షణం నరకం అనుభవిస్తుంది. అలా సమయం గడిచిపోతుంది. మోహినికి 8వ నెల వచ్చింది. ఎవరిలోనూ మోహినికి బిడ్డ పుడుతుందన్న సంతోషం మచ్చుకు కూడా లేదు. నిజానికి తనని కూడా ఈ విషయం బాధిస్తున్నప్పటికీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డపై మోహినికి క్రమంగా జాలి మొదలైంది. ఎందుకంటే ఎవరి ప్రేమను నోచుకోకుండా ఒక దిక్కులేని బిడ్డగా తన బిడ్డ అయిపోయిందన్న బాధ. ఇది ఇలా ఉండగా సునందకు 7వ నెల ఆరంభమైంది. 7వ నెల రాగానే ఒక్కగానొక్క కొడుకు కావడంతో మళ్ళీ ఈ ముచ్చట వస్తుందో రాదో అని బాగా ఆలోచించుకుని మహేంద్ర, అరుంధతులు సునందకు శ్రీమంతం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా మంచి ముహూర్తం చూసి శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయం ముందుగా వసుంధరకు చెప్పి రమ్మని మహేంద్ర అనడంతో అరుంధతి వసుంధర వాళ్ళు ఉన్న ఇంటికి వెళ్తుంది. అరుంధతి వెళ్ళేసరికి మోహిని తన కడుపు మీద చేయి వేసుకుని దీనంగా కిటికీలోంచి బయటకు చూస్తుంది. మోహినిని అలా చూసేసరికి అరుంధతికి కూడా ఒక్కసారిగా కడుపు తరుక్కుపోయి మనసులో ఇలా అనుకుంటుంది, పిచ్చి పిల్ల, ఒకప్పుడు ఎలా బ్రతికింది, ఇప్పుడు కడుపులో బిడ్డతో పాటు పుట్టెడు దుఃఖాన్ని కూడా మోస్తుంది. భగవంతుడా, ఎందుకయ్యా మోహిని జీవితాన్ని ఇన్ని మలుపులు తిప్పి చివరకు ఇలా ఎవరికీ కాకుండా ఏకాకిలా మిగిల్చేశావు? తన వయసుకి ఇంత పెద్ద కష్టాన్ని ఎలా మోయగలదనుకున్నావు తండ్రి? నీ ఆటలకు ఒక హద్దంటూ ఉండదా అని బాధలో భగవంతుడిని నిందిస్తూ నెమ్మదిగా మోహిని దగ్గరకు వెళ్ళి వెనక నుంచుని తలపై చేయి వేస్తూ, ఏం ఆలోచిస్తున్నావమ్మా, అలా బెంగగా ఉన్నావే మోహిని అని జాలిగా అడిగింది అరుంధతి. ఆ మాటకు గబుక్కున వెనక్కి తిరిగిన మోహిని, నేనెలా ఉంటే ఏంటత్తయ్యా, మీరు చాలా ఆనందంగా ఉన్నారు కదా నిష్ఠూరంగా మాట్లాడుతుంది. అరుంధతి ఆశ్చర్యపోయి, అదేంటమ్మా, నువ్వు ఇలా ఉంటే మేము మాత్రం ఎలా ఆనందంగా ఉండగలం చెప్పు? మీరు ఎలా కోరుకున్నారో నా జీవితం అలాగే ఉంది కదా అత్తయ్య, మరి అటువంటప్పుడు మీరు సంతోషంగా ఉండాలిగా. మోహిని, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? నీ జీవితం ఇలా అయిపోయిందని మేము బాధపడని రోజులేదు తెలుసా? కళ్ళలో గిర్రున తిరిగేస్తాయి అరుంధతికి నీళ్లు. మీరు నటించకపోయినా పర్లేదత్తయ్య, నేను మిమ్మల్ని ఏమీ దూషించనులేండి. మీరెవ్వరూ నన్ను చూడడానికి ఇక్కడికి రావద్దు. ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోండి. మోహిని, మొదటి నుంచి నీలో ఉన్న ఈ కోపమే నిన్ను ఈ పరిస్థితికి తీసుకువచ్చింది. ఇప్పుడు కూడా నువ్వు మారకపోతే ఎలా చెప్పు?
అత్తయ్య, నన్ను ఈ పరిస్థితికి తీసుకువచ్చింది నా కోపం కాదు, మీ కుటుంబం. కోపంగా కళ్ళను పెద్దవి చేసి అంటుంది. అప్పటి వరకు శాంతంగా మాట్లాడుతున్న అరుంధతికి ఆ మాటతో కోపం వచ్చి, మోహిని, చిన్నపిల్లవి కదా అని మంచిగా మాట్లాడుతుంటే నన్ను చిన్నపిల్లని చేసి నిందిస్తున్నావా? అత్తయ్య, నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. నా జీవితం ఇలా అవ్వడానికి కారణం మీ కొడుకు కోడలు కాదా అని ఆవేశంగా అంటుండగానే, మోహిని, ఇక చాలు. అయినా నీ పద్ధతి చిన్నప్పటి నుంచి ఎరిగిన దాన్ని. నువ్వు ఇలా మాట్లాడతావని తెలుసు కూడా నిన్ను పలకరించాను చూడు, నాదే తప్పంతా అని. ఇంతకీ నేను వచ్చింది నానమ్మ కోసం అని అరుంధతి నోట మాట వస్తుండగానే కాంతమ్మ వసుంధరను తీసుకువస్తుంది. అరుంధతిని చూడడమే వసుంధర, ఏంటి కొత్తగా ఇలా దయచేసావు ఈరోజు? ఉన్న కాస్తపాటి ప్రాణాల్ని తీసేద్దామనా? మోహిని మాట్లాడినట్లే మాట్లాడుతుంది వసుంధర. అత్తయ్య, మీ ప్రాణాలు తీసేయాలన్న కోరిక నాకు ఏ కోశానా లేదు. మీ అబ్బాయి మీతో ఒక విషయం చెప్పి రమ్మని పంపారు, అందుకే వచ్చాను. 4వ తారీఖు సునందకు శ్రీమంతం చేయాలని నిశ్చయించాము. మాకున్న పెద్ద దిక్కు మీరే కదా. మీరు తప్పనిసరిగా వచ్చి మీ మనవడిని మనవరాల్ని ఆశీర్వదించాలి అని నిట్టూర్చి, ఇంకెక్కడి మనవడు మనవరాలు? ఎంత అల్లారు ముద్దుగా పెంచానే వాడిని. వాడికి అవేమైనా గుర్తున్నాయా? కనీసం ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి నానమ్మ మన ఇంటికి వచ్చేయండి అని అడిగాడా? వాడి సంగతి అలా ఉంచు, కనీసం నా కొడుకైనా నన్ను ఇక్కడెందుకు, మీ ఇద్దరూ మన ఇంటికి వచ్చేయండి అని అన్నాడా అని మొదలు పెడుతుంది వసుంధర. అలా అనకండి అత్తయ్య, వాళ్ళకి మీరంటే చాలా అభిమానం. కానీ పరిస్థితుల కారణంగా వాళ్ళు అలా ప్రవర్తించాల్సి వస్తుంది. వద్దమ్మా, ఇక చాలు. నువ్వు మాకు చెప్పింది చాలు. నీ కోడలు శ్రీమంతం చేయడానికి నువ్వొక్కదానివే చాలు. ఇక వెళ్ళిరా అని వెటకారంగా మాట్లాడేసరికి వేరే మాట మాట్లాడలేక అరుంధతి, ఇంత జరిగినా కూడా మీలో ఏమాత్రం మార్పు రాలేదత్తయ్య. సరే వెళ్తాను అని, మోహిని, ఆరోగ్యం జాగ్రత్త. నీ మనసులో ఉన్న చెడు ఆలోచనల ప్రభావం నీ బిడ్డపై పడకుండా జాగ్రత్త పడి తల్లి అని ముభావంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం అప్పుడే ఇంటికి వచ్చారు మహేంద్ర భూపతి, భూపతి వర్మలు. భోజనం చేస్తూ శ్రీమంతం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో మహేంద్ర భూపతి, ఇంతకు అమ్మకు శ్రీమంతం గురించి తెలియచేశావా అరుంధతి అంటారు. చెప్పానండి. అమ్మ ఎప్పుడు వస్తానంది ఇక్కడికి? ముందు భోజనం చెయ్యండి, పూర్తయిన తర్వాత తిరిగ్గా మాట్లాడుకోవచ్చు. మహేంద్ర భూపతి అరుంధతి మాటల్లో ఆంతర్యం గ్రహించి మౌనంగా భోజనం పూర్తి చేసేస్తారు. భోజనం పూర్తయిన తర్వాత భూపతి వర్మ మహేంద్ర హాలులో కూర్చుని ఉన్నారు. పక్కనే అరుంధతి నిశ్చేష్టంగా నుంచుని ఉంటుంది. అది గమనించిన మహేంద్ర, ఏంటి అరుంధతి, ఏదో చెప్పాలనుకుని చెప్పలేని సంశయంలో ఉన్నట్లున్నావు? అవునండి, నేను చెప్పే విషయం మిమ్మల్ని బాధిస్తుందేమో అనే భయంతో చెప్పలేకపోతున్నాను. బాధించే విషయం అని తెలిసి కూడా చెప్పాలనుకుంటున్నావంటే నీకు ఆ విషయం చెప్పడం ఎంత అవసరమో మేము అర్థం చేసుకోగలమమ్మా. నువ్వు ధైర్యంగా చెప్పు అని భూపతి వర్మ కూడా భరోసాగా మాట్లాడేసరికి అరుంధతి కళ్ళలో కాస్త భయం పోయి వెంటనే భూపతి వర్మ పక్కన కూర్చుని శాంతంగా, భూపతి, నిజంగానే నువ్వు కోప్పడవు కదా? నిజానికి ఈ విషయం నాన్నగారికి చెప్పడానికి నాకు భయం అనిపించట్లేదు, నీతో చెప్పడానికే భయంగా ఉంది అని అంటుండగానే భూపతి వర్మ ముఖ కవలికలు మారి కొద్దిపాటి కోపంతో కనిబొమ్మలు చిట్లిస్తూ, నువ్వు నాతో చెప్పడానికి భయపడే విషయం అంటే అది తప్పకుండా మోహిని గురించే అయ్యుంటుంది కదా అమ్మా అంటాడు. అరుంధతి తడబడుతూ, అవును భూపతి. ఏం జరిగింది? మోహిని బాగానే ఉంది కదా కంగారుగా అడుగుతారు మహేంద్ర. పైకి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మోహిని మనసులో మాత్రం చాలా వ్యధను అనుభవిస్తున్నట్లు అర్థమవుతుందండి. మోహినిని ఇలా అక్కడే ఒంటరిగా వదిలేస్తే తన ప్రవర్తన ఇంకెలా మారిపోతుందో అని భయం వేస్తుందండి అని దిగులుగా మాట్లాడుతుంది అరుంధతి. మనమేం చేయగలం అరుంధతి, అదంతా మోహిని స్వయం కృతాపరాధము, ఇక మన చేతుల్లో ఏం లేదు అని మహేంద్ర అనగానే భూపతి వర్మ కూడా, అవునమ్మా, ఇక తన గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకపోవడమే మంచిది అని విముఖతగా అక్కడి నుండి వెళ్ళిపోవడానికి కుర్చీలోంచి పైకి లేస్తాడు. అలా అనకు భూపతి, ఈ ఒక్కసారికి అమ్మ మాట ధిక్కరించకు. మోహినిని నానమ్మను ఇక్కడికి తీసుకువచ్చేద్దాం. అంతగా నీకు తను కనిపించకూడదంటే తనను పైనే ఉండమందాం.
కాదనకు భూపతి అని దీనంగా చేతులు పట్టుకుని అడుగుతుంది. అమ్మా, ఎందుకమ్మా నన్ను ఇలా బాధ పెడుతున్నావు అని నిర్లిప్తతగా అరుంధతి వైపు చూస్తాడు. కొడుకు ఒక్కసారిగా అలా ఢీలా పడిపోవడం చూసిన మహేంద్ర, అరుంధతి, వాడిని అంత ఇబ్బంది పెట్టే పని చెయ్యొద్దు. భూపతి, అలా అనకు నాన్న. నువ్వు బాధపడితే ఓదార్చడానికి నీకు తల్లి, తండ్రి, భార్య ఇలా అందరూ ఉన్నారు. కానీ మోహినిని ఓదార్చడానికి అక్కడ ఎవరూ లేరు. తన బాధను పంచుకునే తోడు ఇప్పుడు మోహినికి అవసరం భూపతి. అరుంధతి చాలా బాధతో మాట్లాడుతుంది. అమ్మ ఉందిగా అరుంధతి, తను చూసుకుంటుందిలే అంటారు మహేంద్ర. అరుంధతి వెంటనే గాబరాగా, అదేనండి నా భయం కూడా. చిన్నప్పటి నుంచి మోహిని అత్తయ్య గారి దగ్గరే ఎక్కువ పెరిగింది. కేవలం ఆ కారణంగానే మోహిని ఈరోజు మన అందరి ముందు ఒక దోషిలా మిగిలిపోయింది. ఇప్పుడు మనం మోహినిని మాత్రమే తప్పుపడుతున్నాం తప్ప అలా చేయడానికి అత్తయ్య గారు, మహాలక్ష్మి వదిన ఇచ్చిన ధైర్యాన్ని చూడలేకపోతున్నాము. వాళ్ళే కనుక సరిగ్గా ఉంటే ఈరోజు మోహిని భూపతి భార్యగా ఈ ఇంట్లో కళకళలాడుతూ తిరిగేది కదా అని మహేంద్రతో చెబుతూనే భూపతి వర్మ చేతులు పట్టుకుని, భూపతి, కొన్నిసార్లు గతం గురించి మర్చిపోతేనే భవిష్యత్తు బాగుంటుంది నాన్న. అలా కాదని నువ్వు గతాన్నే తలుచుకుని మోహినిని ద్వేషిస్తే అక్కడ మోహిని కూడా గతాన్ని తవ్వుకుంటూ మనపై పగను పెంచేసు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.